హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే మన తెలంగాణలో కొంతవరకు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చిన తర్వాత మరి కొంతమంది రైతులకైతే ఆపేస్తారు కదా. సో దాంతో చాలా మంది రైతులకైతే మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావు అనుకున్న వాళ్ళకైతే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు మరోసారి తీపి కబురు అయితే చెప్పారండి. ఈసారి మన తెలంగాణలో యాసంగి పంట అయిపోయిన తర్వాత అయినా సరే యాసంగి పంట హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే ఈసారి మన తెలంగాణలో వచ్చే విధంగా అయితే కనిపిస్తుందని చాలా మంది రైతన్నులు అయితే అడుగుతున్నారండి. అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మన వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే శుభవార్తలు చెప్పారు. కాబట్టి ఆ శుభవార్తతో మనం అయితే తెలుసుకుందాం. అలాగే డబ్బుల గురించి కూడా మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని లైక్ చేసేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో దాదాపుగా చూసుకుంటే 81 లక్షల మంది రైతులు అయితే ఉన్నారండి. సో రైతులు వచ్చేసి పోడు భూములు రైతులు అయితే ఉన్నారు. మొత్తంగా ఇంతమంది ఉన్న తర్వాత రైతు భరోసా ఇప్పుడు దాకా కేవలం 37 లక్షల మంది రైతుల ఖాతాలు మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి. మరి కొంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల కాలేదని ఇప్పటికే మనలో చాలా మంది రైతులు అయితే బాధపడుతున్నారు. సో వాళ్ళందరి కోసం మరోసారి తీపి కబురుగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈ నెల 31వ తారీఖు ఏదైతే మే నెల ఉందో ప్రజెంట్ ఈ 31వ తారీఖు వరకు అయితే మన తెలంగాణలో 8 ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తొలిసారిగా తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే కొంతమందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆపేశారు కదా, మళ్ళొక్కసారి ప్రారంభించడం అయితే జరిగింది. కాబట్టి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలో రైతు భరోసా యాసంగి పంటకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 8 ఎకరాలు ఉన్న వారికైతే ఈ నెలలో పూర్తి స్థాయిలో అయితే వచ్చేస్తాయి. ఈ రోజున మనకైతే బుధవారం రోజున 5 ఎకరాలు కలిగి ఉన్న వారికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో పోడు భూములు రైతులు, సో దాదాపుగా చూసుకుంటే 2,70,000 మంది దాకా అయితే ఉన్నారండి. వీళ్ళందరి కోసం కూడా మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు మీకు ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.